హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ టాపిక్లో మనం ఏంటి డిస్కస్ చేస్తున్నామంటే ఆర్గానిక్ రియాక్షన్స్ అనేవి ఎన్ని రకాలుగా ఉంటాయి, ఓకే, వాటి యొక్క ఇంపార్టెన్స్ అనేది ఏంటనేది డిస్కస్ చేద్దాం. ఓకేనా? అయితే మనం స్టార్టింగ్లో చెప్పుకున్నాం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లీవేజెస్ అని. ఏంటా క్లీవేజెస్? హోమోలైటిక్ క్లీవేజ్ ప్రొడ్యూసెస్ free radicals. Heterolytic cleavage produces ions. అదే ఈ AB ఆటమ్స్ కార్బన్ అయినట్లయితే C రాడికల్, C+, C-, ఇట్లా మనకి స్పీసీస్ అనేవి వస్తాయి. వీటిని మనం ఏమంటున్నాము? ఇంటర్మీడియట్స్ అంటామని చెప్పుకున్నాం కదా. ఆర్గానిక్ రియాక్షన్ అంటే ఏం చెప్పుకున్నామండి? ఇందులో ఒక సబ్స్ట్రేట్ ఉంటుంది. సబ్స్ట్రేట్కి మనం ఏంటి యాడ్ చేయాలండి? రియేజెంట్ యాడ్ చేయాలి. రియేజెంట్ యాడ్ చేస్తే మనకి ఏంటి ఫామ్ అవుతుంది? ఇంటర్మీడియట్ ఫామ్ అవుతుంది. ఈ ఇంటర్మీడియట్ ఫర్దర్గా డికంపోజ్ అయ్యి మనకి ఏమొస్తుంది? ప్రొడక్ట్ అనేది ఫామ్ అవుతుంది. దీన్నే మనం ఏమంటాం? ఆర్గానిక్ రియాక్షన్ అంటాం. అంతే కదా. అయితే ఈ ఆర్గానిక్ రియాక్షన్ని ఈ విధంగా స్టెప్ బై స్టెప్ స్టడీ చేసామనుకోండి, దాన్నే మనం ఏమంటున్నాం? మెకానిజం. మెకానిజం ఆఫ్ ఆర్గానిక్ రియాక్షన్ అంటే ఏంటండి? స్టెప్ బై స్టెప్ స్టడీ ఆఫ్ ఏ కెమికల్ చేంజ్. ఈ విధంగా స్టెప్ బై స్టెప్ స్టడీని మనం చదువుకోగలిగినట్లయితే దాన్ని మనం ఏమంటాము? మెకానిజం ఆఫ్ ద ఆర్గానిక్ రియాక్షన్ అని అంటాం. సో మెకానిజం చదవాలంటే ఫస్ట్ మనకి ఏం తెలియాలండి? అసలు ఆర్గానిక్ రియాక్షన్స్ ఎన్ని రకాలుగా ఉన్నాయి అన్న విషయం తెలియాలా లేదా? కాబట్టి ఈ వీడియోలో మనం ఏం చేస్తున్నాం? టైప్స్ ఆఫ్ ఆర్గానిక్ రియాక్షన్స్ ని డిస్కస్ చేస్తున్నాం. ఇందులో ఫస్ట్ టైప్ ఏంటంట? సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్. వాట్ ఇస్ ద నేమ్? సబ్స్టిట్యూషన్. ద అనదర్ నేమ్ ఈజ్ displacement. Displacement reactions or substitution reactions. Displacement means replacement. ఎవరిని రీప్లేస్ చేయాలి? ఏదైనా ఒక యాటమ్ని కానీ గ్రూప్ని కానీ ఎనదర్ యాటమ్ ఆర్ గ్రూప్ తో మనం రీప్లేస్ చేయగలిగినట్లయితే ఒక కెమికల్ మాలిక్యూల్స్ లో, అటువంటి రియాక్షన్స్ మనం ఏమంటామంట? సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ అంటామంట. మీరు ఒక ఎగ్జాంపుల్ చూసినట్లయితే CH4 + Cl2 ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ సన్లైట్ ఆర్ యూ కెన్ సే UV లైట్. మనకి ఇక్కడ ఏంటి వస్తుంది? CH3Cl అనేది వస్తుందండి. ఇప్పుడు చూడండి, మనకు మాలిక్యూల్ CH4 అంటే ఎన్ని హైడ్రోజన్లు ఉన్నాయి? 4 హైడ్రోజన్స్ ఉన్నాయి. ఇక్కడ ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నాయి? 3 హైడ్రోజన్స్ ఉన్నాయి. సో 4th హైడ్రోజన్ ఏమైందండి? క్లోరిన్తో రీప్లేస్ అయిపోయింది, డిస్ప్లేస్ అయిపోయింది, సబ్స్టిట్యూట్ అయిపోయింది. కాబట్టి ఈ రియాక్షన్స్ మనం ఏమంటాం? సబ్స్టిట్యూషన్ రియాక్షన్, రీప్లేస్మెంట్ రియాక్షన్, డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అని అంటాం. అంటే సింపుల్ గా ఏం చెప్పొచ్చు? ద రీప్లేస్మెంట్ ఆఫ్ వన్ ఆఫ్ ద ఆటమ్ ఆర్ గ్రూప్ ఇన్ ద మాలిక్యూల్ బై ద ఎనదర్ ఆటమ్ ఆర్ గ్రూప్ ఈజ్ కామన్లీ కాల్డ్ యాజ్ సబ్స్టిట్యూషన్. అంటే ఇందులో ఒక హైడ్రోజన్ రిమూవ్ చేసాం కదా. ఈ క్లోరిన్ ఎక్కడి నుంచి వచ్చిందండి? ఇక్కడ 2 క్లోరిన్స్ ఉంటే ఒక క్లోరిన్ అనేది ఇక్కడికి వచ్చింది. ఇంకా ఒక క్లోరిన్ ఉంది కదా, ఈ H క్లోరిన్ కలిసి HCl గా ఫామ్ అవుతాయి అన్నమాట. మరొక ఎగ్జాంపుల్ చూసినట్లయితే మనం CH3 CH2Br plus NaOH gives rise to CH3 CH2OH. ఇక్కడ ఏమైందండి? బ్రోమిన్ అనేది NaOH తో రీప్లేస్ అయిపోయింది. ఓకేనా? అంటే ఇక్కడ బ్రోమిన్ రిమూవ్ అయిపోయింది కదా, ఇక్కడ ఏం రిమూవ్ అవుతుంది? Na రిమూవ్ అవుతుంది కదా. ఈ రెండు కలిసి ఏం చేస్తాయి? NaBr ని ఫామ్ చేస్తాయి. వెరీ సింపుల్ ఆర్ నాట్? మరో ఎగ్జాంపుల్ CH3OH plus HBr gives rise to CH3Br. చూడండి ఇక్కడ ఏమైంది?
OH అనేది Br తో రీప్లేస్ అయిపోయింది. అంటే ఏంటి ఇక్కడ రిమూవ్ ఉంది, H ఉంది కదా, ఇది OH. OH కలిసి ఏం చేస్తాయి, H2Oగా ఫామ్ అవుతుంది. ఓకేనా. మరో ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే ఇందులో CH3 CH డబుల్ బాండ్ CH2 ప్లస్ Cl2. ఇందులో ఏంటి అబ్జర్వ్ చేశారు మీరు, ఈ CH3లో ఉండేటటువంటి ఒక హైడ్రోజన్ అనేది ఒక క్లోరిన్తో రీప్లేస్ అయిపోయింది. ఓకే. మనకి ఇక్కడ చెప్పుకున్న ఇంటర్మీడియట్స్ C డాట్, C ప్లస్, C మైనస్ ఏంటండి ఇవి. C డాట్ అంటే ఏమంటాం, ఫ్రీ రాడికల్. C ప్లస్ ఏమంటున్నారు, కార్బోకాటయాన్. C మైనస్ ఏమంటారు, కార్బేనయాన్ అంటారా లేదా. ఓకే. పాజిటివ్ క్యారెక్టర్ ఉందంటే దాన్ని ఏమనొచ్చు, ఎలక్ట్రోఫైల్ అనొచ్చా లేదా. ఓకే. నెగిటివ్ ఛార్జ్ ఉందంటే దాన్ని ఏమనొచ్చు, న్యూక్లియోఫైల్ అనొచ్చా లేదా. మనం ఏం చెప్తున్నాం, ఈ ఇంటర్మీడియట్స్ అనేవి ఎప్పుడు ఫామ్ అవుతున్నాయి, డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ రియాక్షనా కాదా. ఇంటర్మీడియట్స్ అనేవి రియాక్షన్ మధ్యలో ఫామ్ అవుతున్నాయి. అంటే ఇక్కడ నేను ఏవైతే మీకు ఈ రియాక్షన్స్ని ఎక్స్ప్లెయిన్ చేశానో వీటి యొక్క మెకానిజంను మనం స్టడీ చేయాలంటే అందులో ఏంటి ఫామ్ అవుతున్నాయంట, ఫ్రీ రాడికల్స్ ఫామ్ అవుతున్నాయి, ఎలక్ట్రోఫైల్స్ ఫామ్ అవుతున్నాయి, కార్బోకాటయాన్స్ ఫామ్ అవుతున్నాయి, అండ్ న్యూక్లియోఫైల్స్ ఫామ్ అవుతున్నాయి. కాబట్టి ఈ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ ని ఎన్ని రకాలుగా డివైడ్ చేశారంట, 3 టైప్స్ గా డివైడ్ చేశారంట. ఫ్రీ రాడికల్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్, ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ అండ్ న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్. 3 టైప్స్ గా మనకి ఏం చేశారంటే సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ ని మన వాళ్ళు డివైడ్ చేశారు బేస్డ్ ఆన్ ది టైప్ ఆఫ్ ద ఇంటర్మీడియట్. ఓకేనా. ఆ ఇంటర్మీడియట్ లో మనం ఏం చూస్తున్నాం, ఎయిదర్ రాడికల్ రావచ్చు, లేదంటే ఇంకేం రావచ్చు, క్యాటయాన్ రావచ్చు, లేదంటే యానయాన్ రావచ్చు. ఓకే. ఇటువంటి రియాక్షన్స్ మనం ఏమంటున్నాం, సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ అంటున్నాం. సో సెకండ్ టైప్ ఆఫ్ రియాక్షన్స్ ఏంటంటే మనకి ఎడిషన్ రియాక్షన్స్. ఎడిషన్ రియాక్షన్స్. ద నేమ్ ఇట్ సెల్ఫ్ ఇండికేట్స్. మనకి జనరల్గా చూడండి 2 + 2 ఎంత ఇస్తుంది, 4 ఇస్తుందా లేదా. అంటే ఏం చేసాం, మన దగ్గర ఒక 2 నంబర్ ఉంటే దానికి మరో 2 నంబర్ని యాడ్ చేసాం, దాన్ని ఏమంటున్నారు, ఎడిషన్ అని చెప్పుకుంటున్నామా లేదా. సో కెమిస్ట్రీలో కూడా సేమ్ అట్లానే. చూడండి మనకు మాలిక్యూల్ ఉందనుకోండి, CH2 డబుల్ బాండ్ CH2 ప్లస్ Br2. ఇది సబ్స్ట్రేటు, ఇది రియేజెంటు. యాడ్ చేస్తే నాకు ఏమైందంట, CH2 CH2 Br Br. ఏంటి అబ్జర్వ్ చేశారు మీరు చూడండి, ఈ సబ్స్ట్రేట్ లో ఉండేటటువంటి ఒక పై బాండ్ అనేది ఎలా అయిపోయింది, సింగిల్ బాండ్ గా అయిపోయింది. ఈ Br2ని ఎలా రాస్తారు, Br Br. ఇది క్లీవ్ అయిపోయి ఒక Br CH2తో, సెకండ్ Br రైట్ సైడ్ CH2తో అవి మనకు ప్రోడక్ట్ వచ్చింది. ఇటువంటి రియాక్షన్స్ ని మనం ఏమంటాం, ఎడిషన్ రియాక్షన్స్ అంటాం. ఎడిషన్ రియాక్షన్ అంటే ద రియాక్షన్ ఇన్ విచ్ సబ్స్ట్రేట్ అండ్ రియేజెంట్ బోత్ ఆర్ కంబైన్డ్ టుగెదర్ టు ప్రొడ్యూస్ ఏ సింగిల్ ప్రోడక్ట్. ఏ కెమికల్ రియాక్షన్ లో అయితే మనకి సబ్స్ట్రేటు రియేజెంట్ కంబైన్డ్ అయి ఓన్లీ సింగిల్ ప్రొడక్ట్ ఫామ్ అవుతుందో దానిని మనం ఏమంటారు, ఎడిషన్ రియాక్షన్ అంటారు. వెరీ సింపులా కాదా. ఇప్పుడు చూడండి, CH ట్రిపుల్ బాండ్ CH ప్లస్ H2 ఏమైతుంది, ట్రిపుల్ బాండ్ పోయి డబుల్ బాండ్ వస్తుంది, డబుల్ బాండ్ వచ్చి హైడ్రోజన్ యాడ్ అవుతుంది, ఇది డబుల్ బాండ్. మళ్ళీ మీరు H2 యాడ్ చేశారనుకోండి, మళ్ళీ డబుల్ బాండ్ పోయి మరొక హైడ్రోజన్ వస్తుంది, అప్పుడు దాన్ని ఏమంటారు, CH3. ఈ విధంగా ఏంటంటే మనకి ఎడిషన్ రియాక్షన్ అనేది జరుగుతుంది. మళ్ళీ చూడు, ఈ ఎడిషన్ రియాక్షన్కి మీరు మళ్ళీ మెకానిజం చదవాలనుకోండి,
మధ్యలో ఏమున్నాయి చూడండి మనకి ఇక్కడ ఇంటర్మీడియట్స్ ఉన్నాయా లేదా? సో కాబట్టి ఎడిషన్ రియాక్షన్స్ కూడా ఫర్దర్గా ఎలా డివైడ్ చేయవచ్చు? ఫ్రీ రాడికల్ ఎడిషన్ రియాక్షన్, ఎలక్ట్రోఫిలిక్ ఎడిషన్ రియాక్షన్, న్యూక్లియోఫిలిక్ ఎడిషన్ రియాక్షన్. ఓకేనా? ఈ ఇంటర్మీడియట్ అనేది ఫ్రీ రాడికల్ అయితే ఫ్రీ రాడికల్, కార్బోకాటయాన్ C+ అయితే ఎలక్ట్రోఫిలిక్, C- అయితే న్యూక్లియోఫిలిక్. ఈ విధంగా ఎడిషన్ రియాక్షన్ ని 3 టైప్స్ గా మనకి ఏం చేశారంటే డివైడ్ చేశారన్నమాట. ద థర్డ్ పాయింట్ టైప్ ఆఫ్ రియాక్షన్, ఎలిమినేషన్ రియాక్షన్. నెక్స్ట్ టైప్ రియాక్షన్ ఏంటండి? ఎలిమినేషన్ రియాక్షన్. దీన్ని సింపుల్ గా ఏం చెప్తున్నారంటే రివర్స్ ఆఫ్ ఎడిషన్ రియాక్షన్. ఎడిషన్ రియాక్షన్ ని మీరు రివర్స్ చేయండి, అప్పుడు అది ఏమైపోతుందంట? ఎలిమినేషన్ రియాక్షన్ అయిపోతుందంట. అది అట్లాగా చూడండి, CH2 ఇక్కడ ఏంటి ప్రోడక్ట్ వచ్చింది మనకి? CH2 Br. ఇప్పుడు నేనేం చేశాను? ఈ మాలిక్యూల్స్ నుంచి Br2 రిమూవ్ చేశాను అనమాట. ఫస్ట్ కార్బన్ నుంచి ఒక Br, సెకండ్ కార్బన్ నుంచి ఒక Br, ఈ రెండింటిని కూడా నేనేం చేశాను? ఎలిమినేట్ చేస్తాను. ఎలిమినేట్ చేస్తే నాకేమొస్తుంది? బాండ్ రిమూవ్ అయిపోయాయి కాబట్టి ఇక్కడ పై బాండ్ అనేది ఫామ్ అవుతుంది. కాబట్టి మనకి ఇక్కడ ఏమైంది చూడండి, ఇదే రియాక్షన్ మనం ఎలా రాసాం? రివర్స్లో రాసామా లేదా? కాబట్టి రివర్స్ ఆఫ్ ద ఎడిషన్ రియాక్షన్ ఈజ్ కామన్లీ కాల్డ్ యాజ్ ఏమంటారు? ఎలిమినేషన్ రియాక్షన్ అంటారు. ఈ ఎలిమినేషన్ రియాక్షన్ కూడా ఏంటంటే 3 టైప్స్ గా డివైడ్ చేశారండి. ఫస్ట్ వన్ ఆల్ఫా ఎలిమినేషన్, సెకండ్ వన్ బీటా ఎలిమినేషన్, థర్డ్ వన్ గామా ఎలిమినేషన్. ఆల్ఫా ఎలిమినేషన్, బీటా ఎలిమినేషన్ అండ్ గామా ఎలిమినేషన్. ఇవి ఎట్లా ఉంటాయో డిస్కస్ చేద్దాం. ఆల్ఫా, బీటా, గామా ఎలిమినేషన్ అనేది ఏ విధంగా ఉంటుందన్నది మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఏంటంటే ఆల్ఫా ఎలిమినేషన్. సపోజ్ మన దగ్గర ఏంటంటే ఒక మాలిక్యూల్ ఉందండి, ఇలా CHCl3 క్లోరోఫామ్. ఫస్ట్ ఏమైందంటే ఈ Cl అనేది Cl- గా పోయింది అనుకోండి. అప్పుడు మనకి ఏమైతుంది? కార్బన్ పై పాజిటివ్ ఛార్జ్ వస్తుంది, Cl హైడ్రోజన్ ఉంది, అంతే కదా? ఇప్పుడు చూడండి, హైడ్రోజన్ కంటే కార్బన్కి ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువ కాబట్టి సపోజ్ ఈ బాండింగ్ ఎలక్ట్రాన్స్ ఇటు మూవ్ అయ్యాయి అనుకోండి, ఏమైతుంది? ఇక్కడ H అనేది H+ గా పోతుంది, Cl- ఏంటి ఫామ్ అయినట్టు? HCl అనేది రిమూవ్ అయిపోయింది. ఆల్రెడీ ఇక్కడ చూడండి, కార్బన్ పై పాజిటివ్ ఛార్జ్ ఉంది, మనం ఏమి ఇస్తున్నాం? నెగిటివ్ ఛార్జ్ ఇస్తున్నాం. సో పాజిటివ్ నెగిటివ్ న్యూట్రలైజ్ అయిపోయి మనకి ఏంటి ప్రొడ్యూస్ అవుతుంది? కార్బీన్స్ ప్రొడ్యూస్ అవుతాయి. ఇంటర్మీడియట్ ప్రీవియస్ క్లాసెస్లో చెప్పుకున్నాం, కార్బీన్ అనే ఒక ఇంటర్మీడియట్ ఇలా ఫామ్ అవుతుంది. అంటే ఎలిమినేషన్ అంటే ఏంటి? రిమూవల్ ఆఫ్ అన్ ఆటమ్ ఆర్ గ్రూప్ ఆఫ్ ఆటమ్స్ ఫ్రమ్ ద మాలిక్యూల్. ఫస్ట్ Cl రిమూవ్ అయింది, తర్వాత H రిమూవ్ అయింది, మాలిక్యూల్ అనేది HCl అనేది రిమూవ్ అయిపోయింది. అయితే ఇప్పుడు ఎట్లా రిమూవ్ అయింది? ఫస్ట్ కార్బన్ నుంచి రిమూవ్ అయింది. Cl కి రెస్పెక్టివ్ గా ఉండేటటువంటి కార్బన్ ఫస్ట్ కార్బన్, ఆల్ఫా కార్బన్. కాబట్టి ఎలిమినేషన్ ఏమంటారు? ఆల్ఫా ఎలిమినేషన్ అని అంటారు. ఓకే, నెక్స్ట్ బీటా ఎలిమినేషన్. ఇప్పుడు ఏదైతే మనం ఎగ్జాంపుల్ చెప్పుకున్నామో అదే బీటా ఎలిమినేషన్ అన్నమాట. CH2 Br. ఆల్ఫా ఎలిమినేషన్ లో మనం ఏంటి అబ్జర్వ్ చేస్తున్నామంటే చూడండి, హైడ్రోజన్ Cl రెండూ కూడా ఒకే కార్బన్ నుంచి ఎలిమినేట్ అయిపోయాయి ఇన్ ది ఫార్మ్ ఆఫ్ HCl. కాబట్టి దాన్ని ఏమంటున్నారు? ఆల్ఫా ఎలిమినేషన్. ఫ్రమ్ ద సేమ్ కార్బన్ ఆటమ్ బోత్ ద గ్రూప్స్ ఆర్ రిమూవింగ్.
సో బీటా ఎలిమినేషన్లో ఏమవుతుందంటే చూడండి, విత్ రెస్పెక్టివ్ టు ఈ బిఆర్ ఇది ఆల్ఫా కార్బను, ఇది బీటా కార్బన్ అనుకుంటే బీటా ఎలిమినేషన్లో ఏం జరుగుతుంది, ఆల్ఫా నుంచి ఒక గ్రూపు, బీటా నుంచి ఒక గ్రూపు, ఈ విధంగా రిమూవ్ అయితే అటువంటి ఎలిమినేషన్ మనం ఏమంటాం, బీటా ఎలిమినేషన్ అని అంటాం. మరొక ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే CH2CH2Br హైడ్రోజన్. సింపుల్గా దీన్ని ఎలా రాయొచ్చు, CH3CH2Br ఇలా రాసుకోవచ్చు కదా. మన కన్వీనియన్స్ కోసం ఎలా రాస్తున్నాం, బ్రోమిన్ విత్ రెస్పెక్టివ్ టు బ్రోమిన్ ఇది ఆల్ఫా కార్బన్, ఇది బీటా కార్బన్ అనుకుంటే ఆల్ఫా కార్బన్ నుంచి బ్రోమిన్ రిమూవ్ అవుతుంది, బీటా కార్బన్ నుంచి హైడ్రోజన్ రిమూవ్ అవుతుంది. సో ఎలిమినేషన్ ఆఫ్ గ్రూప్స్ ఫ్రమ్ బోత్ ఆల్ఫా అండ్ బీటా, HBr, CH2 డబుల్ బాండ్. ఇటువంటి ఎలిమినేషన్ మనం ఏమంటామంటే బీటా ఆల్ఫా ఎలిమినేషన్ లో ఏంటి అబ్జర్వ్ చేస్తున్నాం, బోత్ ద గ్రూప్స్ అనేవి ఆల్ఫా కార్బన్ నుంచి మాత్రమే రిమూవ్ అవుతుంది. బీటా ఎలిమినేషన్ లో ఫస్ట్ కార్బన్ నుంచి బీటా కార్బన్ నుంచి రెండింటి నుంచి కూడా ఎలిమినేట్ అవుతాయి. అయితే మనకి ఆర్గానిక్ కెమిస్ట్రీలో మోస్ట్ ఆఫ్ ది రియాక్షన్స్ అనేవి ఏ టైప్ అంట, బీటా ఎలిమినేషన్స్ అన్నమాట. కాబట్టి బీటా ఎలిమినేషన్ కి చాలా ఇంపార్టెంట్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఉంది. అదేవిధంగా నెక్స్ట్ టైప్ ఏం చెప్తున్నాం, గామా ఎలిమినేషన్. మీకు ఇప్పుడు అర్థమైపోయి ఉంటుంది, బీటాలో ఏమైందండి, బీటా పొజిషన్లో ఒక గ్రూప్ అనేది ఎలిమినేట్ చేయాలి, ఆల్ఫా నుంచి ఒకటి, బీటా నుంచి ఒకటి. ఇప్పుడు గామా అంటే ఏం చేస్తాం, ఆల్ఫా నుంచి ఒక ఆటం తీసేస్తాం, గామా నుంచి ఒక ఆటం తీసేస్తాం. అంటే ఇప్పుడు చూడండి, CH2Br, CH2Br. ఇప్పుడు ఈ బిఆర్ని చూసుకుంటే ఇది ఆల్ఫా కార్బన్ అవుతుంది, ఇది బీటా కార్బన్ అవుతుంది, ఇది గామా కార్బన్. ఆల్ఫా నుంచి బిఆర్, గామా నుంచి బిఆర్ ఇట్లా తీసేసేయండి. అప్పుడు మనకేమైంది, CH2 ఇది పోయింది కాబట్టి మనకి ఇక్కడ సింగిల్ బాండ్ వస్తుంది. దీన్ని సింపుల్గా మనం ఎలా రిప్రజెంట్ చేస్తాం అంటే మనకి ఏంటి ఫామ్ అయిందండి, గామా ఎలిమినేషన్ ఆల్వేజ్ ప్రొడ్యూసెస్ ద సైక్లిక్ కంపౌండ్స్. మనకి సైక్లిక్ కంపౌండ్స్ ప్రిపరేషన్ కావాలంటే సింపుల్గా మనం ఏం చేయాలి, గామా ఎలిమినేషన్ చేసుకోవాలి. ఆ విధంగా గామా ఎలిమినేషన్ చేసుకుంటే మనకి సైక్లిక్ కంపౌండ్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఓకేనా, ఇప్పుడు దీన్నే మనం ఏమన్నాం, ఎలిమినేషన్ రియాక్షన్స్ అన్నాం. ఆల్ఫా ఎలిమినేషన్, బీటా ఎలిమినేషన్ అండ్ గామా ఎలిమినేషన్. ద లాస్ట్ టైప్ ఆఫ్ రియాక్షన్స్ ఆర్ rearrangement reactions. Rearrangement reactions. The name itself indicates rearrangement. ఏం చెప్తారంటే migration of an atom or group. ఒక మాలిక్యూల్లో ఉండేటటువంటి ఒక యాటమ్ కానీ ఒక గ్రూప్ కానీ ఒక పొజిషన్ నుంచి అదే మాలిక్యూల్లో వేరే పొజిషన్కి షిఫ్టింగ్ అయితే అటువంటి రియాక్షన్స్ని మనం ఏమంటామంట, రీఅరేంజ్మెంట్ రియాక్షన్స్ అంటాం. వెరీ సింపుల్, షిఫ్టింగ్ ఆఫ్ ఏ atom or group from one part of the molecule to the other portion. ఓకే, చూడండి, CH3CH2CH2Br బ్రోమోప్రోపేన్ 1 2 3. దీన్ని ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ AlCl3 హీట్ చేసినట్లయితే CH3CH3Br. ఏంటి అర్థమైందండి మీకు, రియాక్టెంట్లో ఫస్ట్ పొజిషన్లో బ్రోమిన్ ఉంది, ప్రొడక్ట్లో సెకండ్ పొజిషన్లో బ్రోమిన్. అంటే ఏమైంది, షిఫ్టింగ్ ఆఫ్ బ్రోమిన్ ఫ్రమ్ ద ఫస్ట్ కార్బన్ టు ద సెకండ్ కార్బన్. కాబట్టి ఇటువంటి రియాక్షన్స్ మనం ఏమంటాం, రీఅరేంజ్మెంట్ రియాక్షన్స్ అంటాం. మరొక ఎగ్జాంపుల్ చూసినట్లయితే CH3CH2CH డబుల్ బాండ్ CH2. దీన్ని మళ్ళీ AlCl3తో హీట్ చేస్తే CH3CH డబుల్ బాండ్ CH3 1 2 3 4 1 2 3 4. ఏంటి అబ్జర్వ్ చేస్తున్నాం మనం,
ఇక్కడ పై బాండ్ అనేది ఫస్ట్ అండ్ సెకండ్ కార్బన్ మధ్యలో ఉంది, ఇక్కడ పై బాండ్ అనేది సెకండ్ అండ్ థర్డ్ కార్బన్ మధ్యలో ఉంది. అంటే షిఫ్టింగ్ ఆఫ్ పై బాండ్ టేక్స్ ప్లేస్ ఫ్రమ్ వన్ పొజిషన్ టు ఎనదర్ పొజిషన్. కాబట్టి దాన్ని ఏమంటున్నారు? రీఅరేంజ్మెంట్ అంటారు. ఓకేనా? మరో ఎగ్జాంపుల్ చూసినట్లయితే OCOCH3 AlCl3 again heating OH COCH3 plus OH COCH3. ఏంటి అబ్జర్వ్ చేస్తున్నాం మనం? ఏదైతే ఈ ఎసిటైల్ గ్రూప్ ఉందో ఆక్సిజన్ నుంచి కార్బన్ కి కనెక్ట్ అయింది, ఆర్థో పొజిషన్ లో కనెక్ట్ అయింది, పారా పొజిషన్ లో కనెక్ట్ అయింది. షిఫ్టింగ్ ఆఫ్ గ్రూప్ ఫ్రమ్ వన్ పోర్షన్ టు ఎనదర్ పోర్షన్. ఓకే, ఈ రీఅరేంజ్మెంట్ నే మనం ఏమంటున్నారు అంటే ఫ్రీస్ రీఅరేంజ్మెంట్. కొన్నిసార్లు ఏమవుతుందంటే మనకి జనరల్గా నేను ఏంటంటే వర్డ్స్ని క్యాపిటల్ లెటర్స్లో రాస్తుంటాను కదా, సో అలా రాసే టైంలో ఏంటంటే స్పెల్లింగ్ మిస్టేక్ కూడా అవ్వచ్చు, మీరు కొంచెం చూసుకుంటూ ఉంటారు. ఓకేనా? క్యాపిటల్ లెటర్స్లో రాయటం అనేది అంత ఈజీ కాదండి, ప్రాక్టీస్ చేయండి మీరు కూడా. ఓకే, అయితే మనం ఫైనల్గా చూసుకుంటే టైప్స్ ఆఫ్ ఆర్గానిక్ రియాక్షన్స్ని మనం డిస్కస్ చేసాం. ఫస్ట్ టైప్ ఏంటి డిస్కస్ చేసామండి? సబ్స్టిట్యూషన్. సబ్స్టిట్యూషన్లో ఎన్ని రకాలు ఉంటాయి? ఫ్రీ రాడికల్, ఎలక్ట్రోఫిలిక్, న్యూక్లియోఫిలిక్. సెకండ్ టైప్ ఏం చెప్పుకున్నాం? ఎడిషన్. ఎడిషన్లో కూడా సేమ్ ఫ్రీ రాడికల్, ఎలక్ట్రోఫిలిక్, న్యూక్లియోఫిలిక్, సబ్స్టిట్యూషన్ మనం చెప్పుకున్నాం. థర్డ్ టైప్ ఏం చేసామండి? ఎలిమినేషన్. ఎలిమినేషన్ డెఫినేషన్లో ఏం చెప్పారు? రివర్స్ ఆఫ్ ఎడిషన్ రియాక్షన్ అని చెప్పారు కదా, అది దేనికి వర్తిస్తుంది? మనకి ఇక్కడ 3 టైప్స్ ఆఫ్ ఎలిమినేషన్ ఉంది. ఆల్ఫా ఎలిమినేషన్, బీటా ఎలిమినేషన్, గామా ఎలిమినేషన్. ఆల్ఫా ఎలిమినేషన్లో మనకి ఏంటి ఫార్మ్ అవుతాయి? కార్బీన్స్ ఫార్మ్ అవుతాయి. ఆల్ఫా ఎలిమినేషన్లో ఏం చేస్తున్నాం మనం? ఒకే కార్బన్ నుంచి 2 గ్రూప్స్ని రిమూవ్ చేసేస్తున్నాం. బీటా కార్బన్లో ఏం చేస్తున్నాం? ఫస్ట్ అండ్ సెకండ్. ఈ బీటా ఎలిమినేషన్లే మనం ఏం చెప్పొచ్చు అంటే రివర్స్ ఆఫ్ ఎడిషన్ రియాక్షన్ అని చెప్పొచ్చు. బీటా ఎలిమినేషన్కి మరో పేరేంటి? రివర్స్ ఆఫ్ ఎడిషన్ రియాక్షన్. గామా ఎలిమినేషన్లో ఏమవుతుంది? మనకి సైక్లిక్ కంపౌండ్స్ ఫామ్ అవుతాయి. గామా ఎలిమినేషన్లో సైక్లిక్ కంపౌండ్స్ ఫామ్ అవుతాయి. లాస్ట్ టైప్ ఆఫ్ రియాక్షన్ ఏంటి? రీఅరేంజ్మెంట్. REARRANGEMENT. రీఅరేంజ్మెంట్ రియాక్షన్స్. ఈ విధంగా మనకి ఆర్గానిక్లో 4 టైప్స్ ఆఫ్ రియాక్షన్స్ అనేవి ఉంటాయని మనం చెప్పుకున్నాం. ఓకే, మీరందరూ కూడా ఏంటంటే ఈ ఫండమెంటల్స్ని ప్రాపర్గా ఫాలో అవుతూ ఉండండి. అప్పుడే మనం ఏంటంటే ఫర్దర్ సబ్జెక్ట్ని ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవాలి. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్.